మణికంఠ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో ఈ రోజు మా వ్యూవర్స్ కి ఎలాంటి కలెక్షన్స్ చూపిస్తారు? లేటెస్ట్ ఫ్యాన్సీ మెటీరియల్స్ చూద్దామండి. లేటెస్ట్ ఫ్యాన్సీ మెటీరియల్. సో ఫస్ట్ సారీ వచ్చి మీకు లేటెస్ట్ మోడల్ వచ్చి చందేరి వస్తుందండి. సో చందేరిలోనే ఇప్పుడు లైట్ వెయిట్ వస్తుంది. ఓకే. మామూలు ప్రీవియస్లో మనం వచ్చి థ్రెడ్ వర్క్ స్టైల్ చూసాము, జరీ స్టైల్లో చూసాము. ఇదేంటంటే కొంచెం డిజైనర్ వేరే టైప్ వస్తుంది అనమాట. జెన్యున్ వచ్చి మీకు బేస్ కలర్ వచ్చి క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. బోర్డర్ కాంబినేషన్ చూద్దాం. బోర్డర్ కాంబినేషన్ వచ్చి బేస్ కలర్ క్రీమ్ కలర్ తీసుకొని మీకు బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చి ఒక డ్రాప్ స్టైల్ తీసుకున్నామండి కంప్లీట్గా. ఇది వచ్చి మీకు షోల్డర్ బార్డర్ వస్తుంది, ఒక ప్యాచ్ టైప్ వస్తుంది అనమాట. ఇది 4 inches ప్యాచ్ స్టైల్ వస్తుంది వచ్చి. బాడీ పార్ట్ తీసుకున్నట్లయితే ఒక క్రీమ్ కలర్ బేస్ మీద థ్రెడ్ వీవింగ్ వచ్చేసి బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ మిక్స్ చేస్తూ ఒక ఫ్లవర్ బొకే టైప్ తీసుకున్నామండి. ఈ సారీ మొత్తం ఆల్ ఓవరింగ్ కాంబినేషన్ వస్తుంది. నీస్ లో వచ్చి హాఫ్ డిజైన్ వస్తుంది అన్నమాట. సో నీస్ లో వచ్చేసి హాఫ్ డిజైన్. ఇప్పుడు థ్రెడ్ డిజైనింగ్ కూడా చాలా ట్రెండీగా నడుస్తుంది. లైట్ వెయిట్ వస్తుంది మీకు ఈ సారీ కాంబినేషన్ కూడా. మీకు కింద బార్డర్ కాంబినేషన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. మీకు పళ్ళు కూడా అనేది వేరియేషన్ వేయకుండా ఈ 3 edges ఈ ప్యాచ్ మోడల్ ని 3 edges లో డిజైన్ చేయబడింది అన్నమాట. ఓకే. పళ్ళు కూడా మొత్తం సేమ్ ఇదే అరౌండ్ వచ్చేసింది అన్నమాట ప్యాచ్ అనేది, పైన బార్డర్ అనేసి. అలాగే అండి ఇది మరి నీస్ దగ్గరికి వచ్చేసరికి ఎలా వస్తుంది? నీస్ దగ్గర నుంచి హాఫ్ డిజైన్ వస్తుంది. హాఫ్ డిజైన్ వస్తుంది. సో నీస్ దగ్గర నుంచి మనకి హాఫ్ డిజైన్ ఇచ్చారు అన్నమాట. సో దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చి మనకు బార్డర్ కాంబినేషన్ తీసుకున్నాం కదండి, డ్రాప్ డిజైన్. అవును, సేమ్ ఆ కాంబినేషన్ తీసుకున్నాం అన్నమాట. సో మనకి బ్లౌజ్ చూసుకున్నా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది, డిజైనర్ వేర్ వస్తుంది. సో చాలా బాగా అంటే క్రీమ్ కలర్ వచ్చేసి మనకి షోల్డర్ మీద వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. సో ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది? ఈ సారీ కాస్ట్ వచ్చి మీకు 1100 రూపీస్ ఓన్లీ. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1100 రూపీస్. సో అలాగే మణికంఠ గారు ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి అంటే మనకి పెట్టుబడి చీరలు కూడా పెడతారు కదా. సో ఎలాంటి ఐటమ్స్ మీ దగ్గర? మీకు మా దగ్గర వచ్చి 240 నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ అండి. 240 నుంచి పెట్టుబడి చీరలు మీకు 1000 బిలో లాట్ ఆఫ్ కలెక్షన్స్ వస్తుంది. డిఫరెంట్ మోడల్స్ వస్తుంది. పెద్ద వాళ్ళకి, చిన్న ఏజ్ వాళ్ళకి, మిడిల్ ఏజ్ వాళ్ళకి, సర్టెన్ ఏజ్ వాళ్ళకి అందరికీ అవైలబుల్. డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే. సో నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ మనం చూస్తున్నది ఆర్గంజా సిల్క్ అండి. లైట్ వెయిట్ ఆర్గంజా సిల్క్ వచ్చి కంప్లీట్ మీకు షోల్డర్ బార్డర్ వచ్చి కడ్డీ బార్డర్ స్టైల్లో మీకు పింక్ బార్డర్ అనేది లేస్ తీసుకున్నారనమాట. బాడీ పార్ట్ లో వచ్చేసి మనకి కంప్లీట్ పింక్ కలర్ కాంబినేషన్. లైట్ పింక్ కాకుండా ఇది కొంచెం డార్క్ షేడ్ మిక్స్ అయ్యి వస్తుంది. 2 కలర్ లైట్ డార్క్ మిక్స్ అయ్యి వస్తుంది. మీకు ఫ్లవర్స్ వచ్చేసి మీకు పింక్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ థ్రెడ్ వర్క్ చూసారు. అలాగే మీకు మిర్రర్ వర్క్ కూడా ఉంది చూడండి, కంప్లీట్ మిర్రర్ వర్క్. ఈ ఫ్లవర్ బంచెస్ అనేది సారీ మొత్తం ఆల్ ఓవరింగ్ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న సార్ కింద బార్డర్ కాంబినేషన్ అండి. కింద బార్డర్ ఒక జరీ బార్డర్ తీసుకున్నాం. జరీ బార్డర్ మీద రెగ్యులర్ బార్డర్ అనేది కాకుండా ఒక పైతాని స్టైల్ తీసుకున్నామండి. పైతాని స్టైల్ అనేది మీకు పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ చేస్తూ థ్రెడ్ స్టైల్ అనేది డిజైన్ చేసామండి కంప్లీట్ గా. ఇది ఒక ఫ్లవర్ వచ్చి మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుంటే క్రీపర్ వర్క్ అనేది మీకు పింక్ కలర్ కాంబినేషన్, మన శారీ చూసిన బేస్ పింక్ కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తూ ఒక క్రీపర్ వర్క్ అనేది పింక్ కలర్ కాంబినేషన్. మిర్రర్ వర్క్ అనేది మిర్రర్ అనేది ఎలివేట్ కావడం కోసం జరీ అనేది చుట్టూ డిజైన్ చేయబడిందండి. నీస్లో వచ్చి మీకు ఒక ఫ్లవర్ బంచెస్ ఇస్తారండి. బార్డర్ కాంబినేషన్ మీద ఒక ఫ్లవర్ టైప్ బంచెస్ వస్తుంది అనమాట ఇలాగ. సో దీని పళ్ళు ఎలా వచ్చింది? పళ్ళు అనేది సేమ్ రన్నింగ్ మోడల్ ఇచ్చేస్తారండి. ఒక వేరియేషన్ కోసం ఒక జస్ట్ ఇట్లా జూట్స్ ఇట్లా ఇస్తుంది, గోల్డ్ కలర్ తోటి ఇచ్చారు డిఫరెంట్ గానే. ఈ సారీకి బ్లౌజ్ రన్నింగ్ మోడల్ తీసుకున్నామండి. రన్నింగ్ మోడల్ లో వచ్చి పైన జరీ బార్డర్ అనేది సేమ్ కామన్ తీసుకున్నాం అన్నమాట. సో మనకి కిందకి వచ్చేసరికి బార్డర్ అనేది కొంచెం పెద్దగా ఎలివేట్ చేశారు. సో అంటే మనకి కింద మొత్తం డిజైన్ వచ్చేసరికి థ్రెడ్ వర్క్ తో వచ్చింది కాబట్టి సో ఆ కలర్ కాంబినేషన్ తో వర్క్ చేసుకున్నా కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. సో చిన్న చిన్న పార్టీస్ వేర్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ సారీ కాస్ట్ వచ్చి 850 రూపీస్ అండి. కలర్ చాయిసెస్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 850 రూపీస్. అలాగే కలర్ కాంబినేషన్ కూడా చాలా అవైలబుల్ గా ఉంది. సో చాలా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. థ్రెడ్ వర్క్ అనేది అంటే థిక్నెస్ రావడం మూల థ్రెడ్ వర్క్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. సో నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ మనం చూస్తున్నా సరే ఫ్యాన్సీ మెటీరియల్ జూట్ మెటీరియల్ అండి. లైట్ వెయిట్ ఫ్యాన్సీ మెటీరియల్ జూట్ వస్తుంది. జూట్ మనకి షోల్డర్ బార్డర్ వచ్చి ఒక కడ్డీ బార్డర్ స్టైల్ తీసుకున్నామండి. కడ్డీ బార్డర్ స్టైల్ ఒక చిన్న జరీ టైప్ తీసుకున్నాము. బాడీ పార్ట్ వచ్చి కంప్లీట్ లెవెండర్ కాంబినేషన్ అండి. కంప్లీట్ లెవెండర్ కాంబినేషన్ కి మ్యాటీ వర్క్ స్టైల్ ఎలా చేసేదంటే కంప్లీట్ ఎల్లో కాంబినేషన్ కి ఆనందక బుల్లింగ్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ షేడ్ మిక్స్ చేశారు చూడండి. ఒకటి వచ్చి లైట్ షేడ్ వస్తుంది, ఒకటి వచ్చి డార్క్ షేడ్. ఇట్లా కాంబినేషన్ అనేది లైట్ అండ్ డార్క్ షేడ్ మిక్స్ తీసుకున్నారు. అలాగే ఈ ఫ్లవర్ కి లీఫ్ అనేది కూడా సేమ్ ఆనందపూర్ కలర్ కాంబినేషన్ లో లైట్ అండ్ డార్క్ షేడ్ రెండు మిక్స్ అవుతుంది. ఈ ఫ్లవర్ బంచెస్ అనేది సారీ ఆల్ ఓవరింగ్ మొత్తం ఇలాగే వస్తుంది. ఆల్ ఓవర్ మొత్తం బంచెస్ అనేవి ఇలాగే వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చి మీకు కంప్లీట్ లైట్ వెయిట్ జూట్ మెటీరియల్ వస్తుందండి కంప్లీట్ గా. ఈ సారీ బార్డర్ కూడా సేమ్, కింద బార్డర్ కూడా సేమ్ అలాగే వస్తుంది. పైన మనకి ఏ విధంగా అయితే చిన్నది ఇచ్చారో కడ్డీ బార్డర్ కింద సేమ్ అది కింద కూడా అదే ఉంటుంది. ఈ సారీకి మనం పళ్ళు చూద్దాం. బ్లాక్ కలర్ కాంబినేషన్ అన్నమాట. బ్లాక్ కలర్ కాంబినేషన్ లో లైన్స్ టైప్ తీసుకున్నారండి. ఆ బ్లాక్ కలర్ కాంబినేషన్ లైన్స్ టైప్ అనేది ఎల్లో, ఆనంద బ్లూ, పింక్
అనేది ఆల్ ఓవరింగ్ మొత్తం ఇలాగే వస్తుంది. గ్రీన్ అంటే కొన్ని కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు, లైన్స్ అనేది కొన్ని కలర్ రెగ్యులర్ కడ్డీ బోర్డర్ అనేది కాకుండా కొంచెం డిజైనర్ టైప్ అనమాట లైన్స్ టైప్స్ తీసుకున్నామండి. సో ఈ లైన్స్ అంటే పళ్ళుకి లైన్స్ రావడం వల్ల కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? ఈ సారీ బ్లౌజ్ చూద్దామండి. ప్లెయిన్ మోడల్ తీసుకున్నామండి. ప్లెయిన్ మోడల్ హ్యాండ్స్ కి మనం చిన్న బార్డర్ కడ్డీ స్టైల్ తీసుకున్నాం. ఓకే. సో అంటే మనం థ్రెడ్ వర్క్ వచ్చింది కాబట్టి ఆ ఎల్లో థ్రెడ్డింగ్ తోటే మనం డిఫరెంట్ గా కూడా దీని మీద థ్రెడ్ వర్క్ కూడా చేయించుకోవచ్చు. సో దీంట్లో ఏమైనా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా దీంట్లో వచ్చి మీకు 5 to 6 కలర్స్ వస్తాయండి. 5 to 6 కలర్స్ వస్తుంది. దీని కాస్ట్ వచ్చి 1080 రూపీస్ అండి. 1080 రూపీస్ అంటే హోల్సేల్ ప్రైసెస్? అవునండి, కంప్లీట్ హోల్సేల్ ప్రైసెస్ అండి. సో మనం ప్రతిసారి చూసుకున్నట్టయితే చాలా హెవీగా ఉంటుంది, అంటే డిఫరెంట్ ఉన్నాయి కలర్, ఒక్కొక్కటి దాని మించింది ఒకటి, అలాగే వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటున్నాయి. సో ప్రతి డిజైన్ చూసుకున్నట్టయితే ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ కి తగ్గ అంటే చిన్న వయసు వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వయసు కట్టుకోవాల్సిన అంటే మొత్తం కలెక్షన్స్ అని ఆర్కే కలెక్షన్స్ లో చాలా బాగా ఉన్నాయి. సో ఈ కలెక్షన్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే KPHB కాలనీ మెట్రో స్టేషన్ ఆపోజిట్ రోడ్ నెంబర్ 2 ఆర్కే కలెక్షన్. నెక్స్ట్ మనం సారీ చూసిన సారీ జూట్లోనే అనదర్ మోడల్ అండి. జూట్లోనే మనం షోల్డర్ బార్డర్ చూస్తున్నాము. షోల్డర్ బార్డర్లో ఒక కంప్లీట్ జరీ స్టైల్ తీసుకున్నారండి. కంప్లీట్ టిష్యూ స్టైల్ తీసుకొని టిష్యూలోనే మీకు మ్యాంగో వర్క్ అనేది ఎలివేట్ చేశారు చూడండి. కంప్లీట్ ఒక మ్యాంగో స్టైల్స్లోనే విత్ స్టోన్ వర్క్ పర్ల్స్ వర్క్తో డిజైన్ చేయబడి ఇదంతా మనకు షోల్డర్ బార్డర్లో వస్తుంది. కింద ఒక లేస్ టైప్ ఒక ప్యాచ్ మోడల్ ఇస్తారు, లైన్స్ వస్తుంది. ఈ శారీకి బాడీ పార్ట్ చూద్దాం. బాడీ పార్ట్లో వచ్చి ఇది ఒక క్రీమ్ కలర్ బేస్ తీసుకున్నారండి. క్రీమ్ కలర్ బేస్ మీద ఒక లోటస్ డిజైన్ అనేది క్రీమ్కి కొంచెం డార్క్ షేడ్ అనేది ఎలివేట్ అవ్వడం కోసం, ఫ్లవర్ అనేది లోటస్ అనేది ఎలివేట్ అవ్వడం కోసం డార్క్ షేడ్ తీసుకున్నారు. అది బ్లూ కలర్ కాంబినేషన్ అండి. బ్లూ కలర్ కాంబినేషన్ లో విత్ స్టోన్ వర్క్ పర్ల్స్ వర్క్ అనేది డిజైన్ చేశారు. ఈ ప్యాచ్ మీకు 3 ఎడ్జెస్, పళ్ళు అనేది ఏ వేరియేషన్ ఏం లేకుండా 3 ఎడ్జెస్ లో మొత్తం వస్తుంది. సో మొత్తం ఆల్ ఓవర్ మొత్తం ఎడ్జెస్ అంటే పళ్ళులో కూడా అరౌండ్ మొత్తం ఇదే బార్డర్ వచ్చింది. సో పైన మనకి ఏ విధంగా అయితే బార్డర్ చూసామో సో కింద కూడా సేమ్ అదే బార్డర్ వచ్చింది. కొంచెం బ్రాడ్ గా డిజైన్ చేశారండి. కొంచెం బ్రాడ్ గా వస్తుంది అనమాట. కాంబినేషన్ అనేది కొంచెం బ్రాడ్ గా డిజైన్ చేశామన్నమాట. కంప్లీట్గా ఈ పల్స్ వర్క్ అనేది సేమ్ కామన్ రన్నింగ్ వస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ మనం బోర్డర్ కాంబినేషన్లో మ్యాంగో వర్క్ అనేది డిజైన్ చేశారు చూసారు కదా, ఆ డిజైన్ మనకి బ్లౌజ్గా ఇస్తారనమాట. ఈ సారీ ఈ బ్లౌజ్కి దీనికైనా కాకుండా వేరే అనదర్ సారీస్ కూడా సెట్ అవుతుంది మీకు ఇది. అవును. సో ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి మీకు 2200 రూపీస్ ఓన్లీ. 2200 రూపీస్. సో సారీ కాస్ట్ చూసుకున్నా కూడా చాలా లో కాస్ట్ ఉంది. సో అలాగే నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ మనం చూస్తున్న సారీ చందేరి అండి. చందేరి ఫ్యాబ్రిక్ లో మీకు వచ్చి లైట్ వెయిట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. మనకు బార్డర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఒక జరీ టైప్ తీసుకుని దాంట్లో వేవ్ డిజైన్ వచ్చి విత్ స్టోన్ వర్క్ తో డిజైన్ చేయబడిందండి. వేవ్ డిజైన్ వచ్చి మనకు మామూలుగా నిలువు స్ట్రైప్స్ లో వస్తుంది. ఇది ఏంటంటే ఒక అడ్డం స్టైల్ తీసుకున్నాము. వేవ్ డిజైన్ వచ్చింది. బాడీ కాంబినేషన్ చూస్తున్నాము. ఇప్పుడు బాడీ కాంబినేషన్ లో కంప్లీట్ స్టోన్ వర్క్ అనేది ఎలివేట్ చేస్తూ ఒక బంచెస్ అనేది పైపింగ్ వర్క్, స్టోన్ వర్క్, సిల్వర్ కలర్ కాంబినేషన్ వర్క్ తీసుకునేసి ఒక శంకు మార్క్ టైప్ లో వస్తుందండి. శంకు వస్తుంది. ఈ శంకు అనేది మీకు మొత్తం ఆల్ ఓవరింగ్ శారీ మొత్తం వస్తుంది. నీస్ లో వచ్చి హాఫ్ ప్యాటర్న్ ఇస్తాడు. లీవ్స్ లో వచ్చేసి ఓన్లీ హాఫ్ ప్యాటర్న్ ఇస్తాడు. అండ్ దీనికి స్పెషల్ ఏంటంటే కింద బార్డర్. ఈ కింద బార్డర్ అనేది కంప్లీట్ డిజైనర్ వేర్ తీసుకున్నామండి. చూడండి చాలా బ్రాడ్ డిజైన్ వస్తుంది. దీనికి కట్ వర్క్ స్టైల్ తీసుకున్నారండి. ఈ యొక్క లేస్ అనేది కట్ వర్క్ స్టైల్ లో గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఒక సర్కిల్ టైప్ తీసుకుని సర్కిల్ చుట్టూ ఒక లీఫ్ టైప్ డిజైన్ తీసుకున్నారు. దాంతో కూడా పర్ల్స్ వర్క్ అనేది డిజైన్ చేయబడింది. బార్డర్ ఇంకా ఎలివేట్ అవ్వడం కోసం జూట్ మెటీరియల్ వచ్చేసి మీకు చెక్స్ టైప్ తీసుకున్నారండి. చెక్స్ మోడల్ ఒక నిలువుగా తీసుకున్నారు. అక్కడ ఇది నెట్ మీద వస్తుంది. అక్కడక్కడ పర్ల్స్ వర్క్, స్టోన్ వర్క్ అనేది చేసుకున్నారు. సేమ్ బార్డర్ అనేది సేమ్ తీసుకుని దానికి ఒక పైపింగ్ యాడ్ చేశారండి మొత్తం. సో మనకి కింద బార్డర్ చూసుకుంటే చాలా డిఫరెంట్ గా ఎలివేట్ అయింది. సో ఆల్ ఓవర్ మొత్తం ఇలా వస్తుంది. ఈ సారీకి పళ్ళు వచ్చి కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు కట్టే విధంగా కూడా మీకు షార్ట్ పళ్ళు ఇచ్చారండి. చిన్న ఒక షార్ట్ పళ్ళు మన బార్డర్ కాంబినేషన్ లో తీసుకున్న నెట్ మోడలే ఒక పళ్ళు స్టైల్ తీసేసుకొని కడ్డీ బార్డర్ అలాగే ఇచ్చేసారు. ఈ సైడ్ ఒక కడ్డీ బార్డర్ స్టైల్ ఇచ్చేసారు అనమాట. సో అరౌండ్ మొత్తం కింద ఏదైతే బార్డర్ వచ్చిందో అది రిపీట్ చేశారు. చిన్న షార్ట్ పళ్ళు అనమాట, ఎక్కువ పళ్ళు లేకుండా. ఈ సారీకి బ్లౌజ్ వచ్చి కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నారండి. బార్డర్ కాంబినేషన్ లో మనం చూసుకున్న గోల్డ్ కలర్ కాంబినేషన్ సేమ్ అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అనమాట. ఒక పైపింగ్ అనేది మీ హ్యాండ్స్ కి ఒక కడ్డీ బార్డర్ ఆ పైపింగ్ అనేది ఇస్తుంది అనమాట సారీ. సో చాలా బాగుంది, చాలా ప్రెట్టీగా కూడా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇందులో కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. దీంతో కలర్స్ వచ్చి మీకు 5 to 6 కలర్స్ అవైలబుల్ ఉందండి. 5 to 6 కలర్స్ ఇలాగ లైట్ కలర్స్ కాంబినేషన్ వస్తుంది. వీటిలో థిక్ కలర్స్ రావన్నమాట. ఓన్లీ లైట్ కలర్. సో ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి 1930 రూపీస్ అండి. 1930 రూపీస్. అవునండి. సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ సారీ చూద్దాం.
ఇప్పుడు మనం చూస్తున్న సారీ వచ్చి వర్ష సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. వర్ష సిల్క్ వచ్చి మీకు షోల్డర్ బార్డర్ వచ్చేసి ఒక నెట్టెడ్ మీద మీకు బార్డర్ చేశారండి. జూట్ మెటీరియల్ అండి ఇది కంప్లీట్ గా. జూట్ మెటీరియల్ ఒక లీఫ్ స్టైల్ తీసుకున్నాం చూడండి. ఒక కంప్లీట్ గా నిలువు బంచెస్ టైప్ లీఫ్ స్టైల్ ఇచ్చి ఒక లేస్ వర్క్ వచ్చింది, సిల్వర్ బార్డర్ జెరీ బార్డర్ లేస్ వర్క్ చేసుకున్నారు. కలర్ కాంబినేషన్ వచ్చి మీకు కంప్లీట్ ఇది వచ్చి మెరూన్ కలర్ కాంబినేషన్ లో థిక్ లైట్ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. దీనికి బార్డర్ ఫ్లవర్ వచ్చేసి లెవెండర్ కలర్ మిక్స్ చేస్తూ సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. ఫ్లవర్ వచ్చేసి బాగా ఎలివేట్ అవ్వడం కోసం దీని చుట్టూ వచ్చేసి లెవెండర్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వీవింగ్ తో ఎలివేట్ చేశారండి. ఈ బంచెస్ అనేది మొత్తం సారీ ఆల్ ఓవరింగ్ టైప్ అలాగే మనం మిడిల్ అనేసరికి బంచెస్ మిడిల్ 4 బంచెస్ మిడిల్ లో ఒక చిన్న ఫ్లవర్ బంచ్ ఇచ్చారు. సో మొత్తం ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే వస్తుందండి. సో మనం కింద బార్డర్ చూసుకున్నట్టయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది. కొంచెం పై బార్డర్ కన్నా కొంచెం బ్రాడ్ గా డిజైన్ చేసామండి. కొంచెం బ్రాడ్ గా వస్తుంది. జూట్ మెటీరియల్ సేమ్ జూట్ మెటీరియల్ కొంచెం కానీ షోల్డర్ కన్నా ఈ కింద బార్డర్ కొంచెం ఒక 2 ఇంచెస్ ఎక్కువ ఎలివేట్ చేశారు. సో చాలా బాగుంది. సో దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ వచ్చి మీకు కాంట్రాస్ట్ తీసుకున్నామండి. కాంట్రాస్ట్ బ్లౌజ్ మన బార్డర్ కాంబినేషన్ లో తీసుకున్న జూట్ మెటీరియల్ ని డిజైనర్ వేర్ గా సెట్ చేయించుకోవడానికి ఇట్లా కాంట్రాస్ట్ తీసుకున్నారండి. మనం బార్డర్ కాంబినేషన్ లో చూస్తున్న జూట్ మెటీరియల్ లెవెండర్ కలర్ మిక్స్ ఉంది కదండి, ఆ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ తీసుకున్నాం అనమాట. కంప్లీట్ జూట్ కంప్లీట్ డిజైనర్ వేర్ వస్తుంది మీకు. దీనికి కాంట్రాస్ట్ గా లేస్ వర్క్ అండ్ పైపింగ్ వర్క్ కానీ ఈ కలర్ కాంబినేషన్ తీసుకుని సెట్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది సారీ. సో అలాగే ఇందులో ఏమైనా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ దీంతో వచ్చి మీకు 8 కలర్స్ అవైలబుల్ ఉందండి. 8 కలర్స్ అవైలబుల్ ఉంది. సో అంటే ఇలా జూట్ ప్యాటర్న్ వస్తుందా? కంప్లీట్ జూట్ ప్యాటర్న్ వస్తుంది మీకు. బార్డర్ కాంబినేషన్ అనేది వీటిలో డిఫరెంట్ స్టైల్స్ వస్తుంది. డిఫరెంట్ స్టైల్స్ వస్తుంది. జూట్ అనేది డిఫరెంట్ గా వస్తుంది. సో ఈ సారీ కాస్ట్ వచ్చి 1130 రూపీస్ అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1130 రూపీస్. సో ఆర్కే కలెక్షన్స్ లో ప్రతి సారీ చూసుకున్నట్టయితే చాలా గ్రాండ్ గా ఉంటుంది, అలాగే చాలా సింపుల్ గా ఉంటుంది. అన్ని ఏజ్ వాళ్ళు వేర్ చేసే విధంగా ఉన్నాయి. అలాగే హోల్సేల్ ప్రైసెస్ లో షిమ్మర్ జార్జెట్ లోనే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ చూస్తున్నాం. డిజైనర్ పీస్ అన్నమాట. దీని వచ్చి మీకు పల్ టు షోల్డర్ అనేది షిమ్మర్ జార్జెట్ తీసుకున్నారు. షిమ్మర్ జార్జెట్ లో వచ్చి బోర్డర్ స్టైల్ వచ్చి మీకు సిల్వర్ షేడ్ బోర్డర్ ఇస్తారండి. గ్రే అండ్ సిల్వర్ మిక్స్ రెండు వస్తుంది. పైపింగ్ వచ్చి బ్లూ కలర్ అనేది ఎలివేట్ చేశారండి. ఇది వచ్చి మీకు షోల్డర్ మీదకి వస్తుంది మేడం. ప్యాచెస్ బంచెస్ టైప్. మీకు పళ్ళు కూడా వేరియేషన్ కోసం ఒక ప్యాచెస్ ఇచ్చారు చూడండి. ఓకే. సో పళ్ళు అనేసరికి మనకి డిఫరెంట్ గా వేరియేషన్ ఉండాలి కాబట్టి ఒక శారీ కలర్ కాంబినేషన్ తీసుకొని గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకొని స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఒక బంచెస్ కట్ వర్క్ లా ఇచ్చారు అన్నమాట. ఒక బంచెస్ లాగా. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి పిల్ స్పాట్ అండి. ఓకే. పిల్ స్పాట్ వచ్చి మీకు నెట్టెడ్ మీద తీసుకున్నాం. కంప్లీట్ నెట్టెడ్ స్టైల్ తీసుకున్నాం అండి. నెట్టెడ్ మీద మీకు గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. గ్రే కలర్ కాంబినేషన్కి శారీలో చూసుకున్నట్లయితే శారీలో యూస్ చేసిన ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ పిన్స్ కాంబినేషన్ వచ్చి గ్రే కలర్ కాంబినేషన్ నెట్టెడ్ మీద తీసుకున్నాము. నెట్టెడ్ మీద వచ్చి మనకు గ్రే కలర్ అండ్ ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ చేస్తూ ఒక ఫ్లవర్ బంచెస్ తీసుకున్నామండి. ఇది వచ్చి మీకు స్టోన్ వర్క్ కూడా ఉంది చూడండి. అంత స్టోన్ వర్క్ కూడా ఎలివేట్ అయింది. మొత్తం థ్రెడ్ వర్క్ అనేది కూడా చాలా థిక్ గా ఉంది. కంప్లీట్ గా బాగా నెట్టెడ్ బాగా ఎలివేట్ అవుతుంది మీకు. సో మనకి ఏంటంటే ఈ కలర్ తీసుకున్న మూల నెక్స్ట్ కలర్ తోటి బాగా ఎలివేట్ అవుతుంది. ఆ డిజైన్ అనేసరికి బాగా ఎలివేట్ అవుతుంది. ఈ సారీ మనం బ్లౌజ్ వచ్చి బార్డర్ కాంబినేషన్ లో తీసుకున్నాం కదండి. ఒక సిల్వర్ కలర్ మిక్స్, సిల్వర్ అండ్ గ్రే కలర్ మిక్స్ సేమ్ ఆ కాంబినేషన్ మనం తీసుకున్నాము. పైపింగ్ వచ్చి సేమ్ మనం బ్లూ కలర్ పైపింగ్ చేసి యాడ్ చేశారండి కంప్లీట్ గా. సో చాలా బాగుంది. అంటే డిజైనర్ పీస్ అంటున్నారు కదా. సో ఈ సారీ కాస్ట్ ఎలా ఉంటుంది? ఈ సారీ కాస్ట్ వచ్చి 2740 రూపీస్ అండి. ఈ సారీ కాస్ట్ వచ్చి 2740 రూపీస్. అవునండి. ఓకే. అంటే ఇందులో కలర్ కాంబినేషన్స్ ఏమైనా ఉంటాయో? ఏమి ఒక సింగిల్ పీస్ ఉంటుందండి. కలర్ కాంబినేషన్ 4 to 5 కలర్స్ వస్తుంది. 4 to 5 కలర్స్. అంటే గ్రే కలర్ కాంబినేషన్ అనేది బేస్ వర్క్ అవుతుంది. ఈ కలర్ కాంబినేషన్స్ అనేది అలాగే డిఫరెంట్ గా వస్తుంది. సో ఓకే, నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ మనం చూస్తున్న సారీ చందేరి అండి. చందేరిలోనే మీకు లైట్ వెయిట్ వస్తుంది. ఇది కొంచెం బార్డర్ కాంబినేషన్ కూడా మీకు డిఫరెంట్ స్టైల్ వస్తుంది. అంటే మన బార్డర్ కాంబినేషన్ చూస్తే కొంచెం పట్టు వేరియేషన్ వస్తుంది అన్నమాట. పట్టు బార్డర్ స్టైల్ వస్తుంది. కానీ ఇది వచ్చి మీకు కంప్లీట్ థ్రెడ్ వర్క్ స్టైల్ తీసుకున్నామండి. థ్రెడ్ వర్క్ స్టైల్లో ఒక ఫ్లవర్ బొకే వచ్చి మీకు జరీ స్టైల్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చి ఒక టెంపుల్ వర్క్ స్టైల్ అనేది చుట్టూ 2 సైడ్స్ అనేది ఎల్లో స్టైల్ కాంబినేషన్ లో గ్రీన్ మిక్స్ చేస్తూ తీసుకున్నాము. మిడిల్ పార్ట్ చూడండి కంప్లీట్ వచ్చి గ్రే కలర్ కాంబినేషన్, డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. అది కూడా లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ చేస్తూ అక్కడక్కడ తీగలాగా డిజైన్ అనమాట. మొత్తం ఇది క్రీపర్ వర్క్ మొత్తం ఆల్ ఓవరింగ్ సారీ ఇలాగే వస్తుంది. మొత్తం ఇలాగే వస్తుంది. కింద బార్డర్ కి పై బార్డర్ కి వేరియేషన్ ఉంది. పై బార్డర్ లో మనం గ్రీన్ చూసాం, కింద బార్డర్ లో మనకి పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ బుట్టి స్టైల్ అనేది జరీ స్టైల్ తీసుకునేసి టెంపుల్ వర్క్ అనేది డిజైన్ చేసామండి. సో మనకి పైన గ్రీన్ వచ్చి కింద పింక్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. 2 సైడ్ బార్డర్స్ చాలా వేరియేషన్ ఉంది అన్నమాట. సో అలాగే పళ్ళు
వచ్చేసి మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకొనేసి మ్యాంగో డిజైన్ అనేది సేమ్ ఈ ఆన్ బ్లూ కలర్ కాంబినేషన్ డిజైన్ చేసాం కదా శారీ అంతా, ఆ కాంబినేషన్ మొత్తం యూజ్ చేసాం మొత్తం ఆ కాంబినేషన్ యూజ్ చేశారు. ఈ శారీ బ్లౌజ్ వచ్చి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ మోడల్ తీసుకుంటారండి. హ్యాండ్స్కి మనకు 2 సైడ్స్ బార్డర్స్, 2 బార్డర్స్ ఇస్తారు మీకు. గ్రీన్ కలర్ ఇస్తారు, బ్లూ కలర్ పింక్ కలర్స్ ఇచ్చారనమాట. గ్రీన్ అండ్ పింక్ 2 బార్డర్స్ మాత్రం, అంటే పైన మనకి షోల్డర్ దగ్గర కింద ఏదైతే బార్డర్స్ వచ్చినాయో సేమ్ అయ్యే బార్డర్ ఎలివేట్ చేశారు. ఈ గ్రీన్ అనేది మనకి మిడిల్ పార్ట్ లీవ్స్ స్టెమ్స్ గ్రీన్ కలర్ ఇచ్చారు కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారు. పెద్దవాళ్ళకి చాలా బాగుంటుందండి, చాలా లైట్ వెయిట్. చిన్న చిన్న పార్టీస్ కంటే పట్టు ఆ బార్డర్ షోల్డర్ చూసుకున్నట్టయితే పైన బార్డర్ పట్టులాగా ఎలివేట్ అవుతుంది. సో చాలా బాగుంది. అలాగే 2 కలర్ కాంబినేషన్ ఇచ్చిన మూలన చాలా డిఫరెంట్ గా ఉంది పీస్ కూడా. సో ఇందులో ఇంకా కలర్ కాంబినేషన్స్ ఏమైనా ఉంటాయి? దీంతో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీంతో ఇప్పుడు బేస్ కలర్ వచ్చి ఇప్పుడు వచ్చి బ్లూ కలర్ ఎలివేట్ అయింది, గ్రీన్ ఎలివేట్ అయింది, ఇంకొక దాంతో పింక్ ఎలివేట్ అవుతుంది, ఇంకొక డిఫరెంట్ స్టైల్స్ వచ్చింది. బోర్డర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా మారుతాయి. ఈ సారీ కాస్ట్ వచ్చి 1200 రూపీస్ ఓన్లీ. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1200 రూపీస్. ఆర్కే కలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైజెస్ తో అవైలబుల్ గా ఉన్నాయి. సో చాలా బాగుంది. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ మనం చూస్తున్న సారీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో సూపర్ నెట్ సారీ అండి. సూపర్ నెట్ లైట్ వెయిట్ సూపర్ నెట్ సారీ. బోర్డరింగ్ స్టైల్ వచ్చి మీకు గోల్డ్ కలర్ బోర్డరింగ్ తీసుకొని ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఒక పైపింగ్ స్టైల్ తీసుకున్నారు. సారీ మొత్తం కాంబినేషన్ అనేది మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్, ఆనంద గ్రీన్ కలర్ కాంబినేషన్ లో, రామా గ్రీన్ కాంబినేషన్ లో మీకు మొత్తం సెల్ఫ్ థ్రెడ్ వర్క్ డిజైన్ చేసాం చూడండి. ఇదంతా కంప్లీట్ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వస్తుంది. అక్కడక్కడ మీకు ప్యారెట్ అండ్ పికాక్ స్టైల్ రెండు వస్తుంది. ఇది కూడా ప్యారెట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఆ థ్రెడ్ వర్క్ అనేది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. మ్యాటీ వర్క్ ఇచ్చారండి. బ్లూ కలర్ కాంబినేషన్ మ్యాటీ వర్క్, మధ్యలో ఒక సిల్వర్ గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారన్నమాట. సో మనకి ఏంటంటే ఈ మ్యాటీ వర్క్ అనేది ఆ ప్యారెట్ కి మ్యాటీ వర్క్ చేసిన వల్ల చాలా బాగా ఎలివేట్ అవుతుంది ఈ కలర్ మీద. సో మనకి పైన ఏ విధంగా అయితే బార్డర్ వచ్చిందో, సో మనం కింద చూసుకున్నట్టయితే కూడా సేమ్ అదే విధంగా మనకి బార్డర్ ఎలివేట్ అయింది. సేమ్ బార్డర్ వస్తుంది, సేమ్ బార్డర్ వచ్చింది. ఈ కాంబినేషన్ అనేది మీకు పళ్ళు టు షోల్డర్ వస్తుందండి. ఈ ఓన్లీ పళ్ళు టు షోల్డర్ కాంబినేషన్ వస్తుంది. సో మనకి పళ్ళు చూసుకున్నట్టయితే సేమ్ అరౌండ్ అదే ఇచ్చేసారు. 3 ఎడ్జెస్ లో మనకు గోల్డ్ బార్డర్ రిపీట్ అయింది. సో ఓన్లీ ఇది షోల్డర్ పార్ట్ వరకే వస్తుంది. పళ్ళు షోల్డర్ అనేది అలాగే వస్తుంది. నీస్ పార్ట్ వచ్చి మీకు పికాక్ స్టైలే వస్తుందండి. జస్ట్ పికాక్స్ ఇస్తారన్నమాట. పికాక్స్ ప్యారెట్స్ అనేది డిజైన్ చేశారు. అంటే ఫ్రిల్స్ దగ్గరికి వచ్చేసరికి ఓన్లీ ప్యారెట్స్ ని ఎలివేట్ చేశారు. సో ఫస్ట్ నుంచి ఓన్లీ ఫ్రిల్స్ వరకు ఇదే ప్యారెట్స్ రన్ అవుతుందండి. ఓకే. ఈ సారీకి బ్లౌజ్ వచ్చి గోల్డ్ కలర్ కాంబినేషన్, మనం బార్డర్ కాంబినేషన్ లో తీసుకున్న గోల్డ్ కలర్ కాంబినేషన్ యూజ్ చేసాం అనమాట. దీనికి కలర్ పైపింగ్ అనేది ఈ రామా గ్రీన్ కాంబినేషన్ యూజ్ చేసి తీసుకుంటే చాలా డిజైనర్ పీస్ గా కనిపిస్తుంది అన్నమాట. సో చాలా డిఫరెంట్ గా ఉంది పీస్. అంటే బ్లౌజ్ ఈ కాంబినేషన్ ఇవ్వడం వల్ల కూడా చాలా డిఫరెంట్ గా ఎలివేట్ అవుతుంది. అంటే మన చిన్న చిన్న పార్టీస్ కూడా వేర్ చేసుకోవడానికి ఉంటుంది. సో దీంట్లో కూడా మీకు కలర్ చాయిసెస్ ఉన్నాయండి. సో దీంట్లో కూడా కలర్ చాయిసెస్ 4 to 5 కలర్స్ వస్తుంది. కంప్లీట్ లైట్ వెయిట్ లో ఉంటుంది మీకు సారీ. అవును, చాలా లైట్ వెయిట్ లో ఉంది. సో ఈ సారీ కాస్ట్ వచ్చి 1620 రూపీస్ అండి. 1620 రూపీస్. సో చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ మనం చూస్తున్న సారీ వచ్చి డిజైనర్ వేర్ సారీ అండి. సో కలర్ కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాగుంది, సూపర్ ఉంది. ఇది వచ్చి డైయింగ్ షేడ్ మోడల్ తీసుకున్నామండి. డైయింగ్ షేడ్ మోడల్ వచ్చి మీకు చూడండి క్రీమ్ కలర్ కాంబినేషన్ కి డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్, లైట్ అండ్ డార్క్ షేడ్ తీసుకున్నాం. ఒక 3D స్టైల్ వస్తుంది మీకు. ఇది మీకు బోర్డర్ కాంబినేషన్ వచ్చి ఒక వెల్వెట్ వస్తుందండి. బ్రౌనిష్ కలర్ లో వెల్వెట్ తీసుకొని వచ్చి 2 sides వచ్చి గోల్డ్ టైప్ లేస్ వస్తుంది. ఈ సారీ కాంబినేషన్ అనేది మీకు 3 edges లో పళ్ళు అనేది కూడా వేరియేషన్ ఉండేది, ఎందుకంటే ఇది డిజైనర్ వేర్ సారీ కాబట్టి 3 edges లో మొత్తం సారీ స్పెషల్ ఏంటంటే ఇది వచ్చి బ్రాసో వర్క్ వస్తుందండి. ఒక వచ్చి క్రీపర్ వర్క్ వస్తుంది. సెల్ఫ్ లో మనకు క్రీమ్ లో బాగా ఎలివేట్ అవుతుంది. సేమ్ అలాగే స్ట్రైప్స్ టైప్ వస్తుంది అనమాట. బ్రాసో వర్క్ వస్తుంది, అంటే డిఫరెంట్ గా క్రాసింగ్ టైప్ వస్తుంది. ఈ మొత్తం శారీ అంతా ఇలాగే ఉంటుందండి. శారీ మొత్తం ఇదే ఉంటుంది. కలర్ కాంబినేషన్ అనేసరికి చాలా బాగుంది. అంటే చాక్లెట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఒక చాక్లెట్ కలర్ థిక్ కలర్ ఇచ్చారు, అలాగే కొంచెం మిడిల్ లో వచ్చేసరికి లైట్ కలర్ ఎలివేట్ చేశారు. పైన వచ్చి క్రీమ్ కలర్ కాంబినేషన్. ఈ శారీకి స్పెషాలిటీ అనేది బ్లౌజ్ కాంబినేషన్ అండి. మనకు వెల్వెట్ తీసుకున్నారండి. ఇది వచ్చి మీకు బ్యాక్ అన్నా సెట్ చేసుకోవచ్చు, ఫ్రంట్ అన్నా సెట్ చేసుకోవచ్చు. మోస్ట్లీ వచ్చి బ్యాక్ బాగా డిజైనర్ వేర్ సెట్ అవుతుంది అనమాట. ఈ శారీ వచ్చి ప్యాటర్న్ ఇలా వస్తుందండి, ఇలాగా. సో చాలా డిఫరెంట్ గా వచ్చింది. సో మనం ఇక్కడ దీంట్లో చూసుకున్నట్టయితే బ్లౌజ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా బాగా స్టిచ్ చేసుకున్నారు. అంటే ఈ థ్రెడ్ వర్క్ వచ్చిన మూల చాలా బాగా ఎలివేట్ అయింది, డిఫరెంట్ గా ఉంది. ఇందులో ఏమైనా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయా? మీకు సింగిల్ కలర్ కాంబినేషన్స్. వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయండి. చూడండి, 1 or 2 డిజైన్స్ మీకు చూపిస్తున్నాము, జస్ట్ చూడండి. ఇలాగ వచ్చి ఇది కూడా డైయింగ్ షేడ్ మోడల్ వస్తుంది. సో ఇది కూడా డైయింగ్ షేడ్ వచ్చింది. అవునండి. ఓకే. ఈ శారీ బ్లౌజ్ కూడా డిజైనర్ వేర్ వస్తుంది. సో ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. ఈ శారీ ప్యాటర్న్ కూడా మీకు డిఫరెంట్ స్టైల్ వస్తుంది అన్నమాట.
సో చాలా డిఫరెంట్గా ఎలివేట్ చేశారు. వీటిలో చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. సో అంటే ఇలాగే కొంచెం చాలా డిఫరెంట్గా ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి? ఉన్నాయండి, సింగిల్ పీసెస్, ఇవన్నీ డిజైనర్ పీసెస్, ఒకరికే చాయిస్ ఉంటుంది అన్నమాట. ఓకే. సో చాలా కలర్ కాంబినేషన్స్ కూడా ఇంది వేరియేషన్స్ చూపించారు. ఒక శాంపుల్గా ఒక పీస్ చూపించారు. సో ఈ సారీ కాస్ట్ ఈ సారీ కాస్ట్ వచ్చి 1740 రూపీస్. సో 1740 రూపీస్. సో అంటే డిజైనర్ పీస్ కాబట్టి కలర్ కాంబినేషన్ కూడా ఎగ్జాంపుల్ చూపించారు. సో చాలా బాగుంది, చాక్లెట్ అండ్ క్రీమ్ కలర్ కాబట్టి ఇంకా సూపర్ ఉంది. సో చూసారు కదండి, నేను ఇలా పెట్టుకుని చూడడం కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అంటే చిన్న పార్టీస్ కూడా చాలా డిఫరెంట్గా సింపుల్గా ఉంది. అలాగే ఇందులో మీరు ఇంకా కలర్ కాంబినేషన్స్ కాకుండా డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయి. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1740 రూపీస్ ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మనం ఇక్కడ ఆర్కే కలెక్షన్స్లో చూసుకున్నట్టయితే ప్రతి సారీ కూడా చాలా బాగుంది, అలాగే రీజనబుల్గా ఉంది. ప్రజెంట్ కూడా ట్రెండ్లో ఎలాంటి ఫ్యాషన్ అయితే నడుస్తుందో అలాంటి సారీస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ సారీస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే కేపీహెచ్పీ కాలనీ మెట్రో స్టేషన్ ఆపోజిట్ రోడ్ నెంబర్ 2 ఆర్కే కలెక్షన్స్కి ఒకసారి విజిట్ చేయండి. సో మణికంఠ గారు చాలా వెరైటీ కలెక్షన్స్ చూపించారు మా వ్యూవర్స్కి. థ్యాంక్ యూ.